కృష్ణ అండి. ఉపవాసం అనే పదం యొక్క అర్థం ఏమిటో తెలుసా అండి? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం అన్నమాట. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి వ్రతం చేయలేదనుకోండి, ఏ వ్రతం యొక్క ఫలితం రాదు. అన్ని వ్రతాలు చేయకుండా ఏకాదశి వ్రతం ఒక్కటి చేశారనుకోండి, అన్ని వ్రతాల ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం వల్ల చాలా ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఏకాదశి వ్రతం చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయని చెప్తున్నాయండి. అన్నిటికన్నా గొప్పదైన వ్రతం ఏకాదశి వ్రతం ఒక్కటే. మన శాస్త్రాల్లో ఉపవాసం అని చెప్పింది ఒక్క ఏకాదశికి మాత్రమే. కొంతమంది మేము ఈరోజు ఉపవాసం ఉన్నాము, ఆ రోజు ఉపవాసం ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా అంత నియమంగా ఉండాలి అని చెప్పింది ఒక్క ఏకాదశికి మాత్రమే. మనం ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత శ్రీకృష్ణ భగవాను సేవ, మరింత ఎక్కువగా భగవన్నామాన్ని స్మరించుకోవాలి. భగవద్గీత, భాగవతం వంటి పవిత్రమైన గ్రంథాలని అధ్యయనం చేయడం, వినడం చేయాలండి. సత్సంగంలో ఉండాలి, అంటే భగవద్భక్తులతో ఉండాలి. ఏకాదశి రోజు ఆహార నియమాన్ని పాటించాలి. అదేమిటంటే ధాన్యంలో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటారు అని చెప్తారు. అందువల్ల వరి, పప్పులు, గోధుమలు వంటి ధాన్యాలను ఏకాదశి రోజు స్వీకరించకూడదండి. ఏమేమి స్వీకరించవచ్చు అంటే పాలు, పండ్లు స్వీకరించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు కదండి, వారు మఖనా, సగ్గుబియ్యం ఇలాంటివి భగవంతునికి నివేదన చేసి స్వీకరించవచ్చు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పాలు, పండ్లు స్వీకరించి భక్తితో వ్రతాన్ని పాటించవచ్చు. అంటే ఏమీ స్వీకరించకుండా కూడా కఠిన ఉపవాసం కూడా ఉండవచ్చండి, వారి వారి ఆరోగ్య పరిస్థితులను అనుసరించి. ఏకాదశి వ్రతాలు నెలకు 2 సార్లు వస్తాయండి. మనం ఇలా సంవత్సరం అంతా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వచ్చే ఫలితాలు ఏమిటంటే భగవంతుని యొక్క పూర్తి కృప మనపై ఉంటుందండి. హరే కృష్ణ.